హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చికెన్ 65 ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నేను ఇంట్లో ఈరోజు సండే స్పెషల్ చేశాను అనమాట. ప్రాసెస్లోకి వెళ్ళే ముందర మీకు ఒక చిన్న రిక్వెస్ట్. ఫస్ట్ టైం నా వీడియోస్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ప్రెస్ చేశారంటే కనుక మీకు డైలీ నోటిఫికేషన్స్ వస్తాయి. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ బాక్స్లో ఒక చిన్న కమెంట్ చేయండి. ఇంకో రిక్వెస్ట్ ఏంటి అంటే, మీకు ఏదైనా సరే ఒక రెసిపీస్ నేను చేసి చూపించాలి అని మీరు అనుకుంటే కనుక నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను దాన్ని ఖచ్చితంగా మీకు చేసి చూపిస్తాను. మీరు ఇంట్లో దాన్ని ఎంచక్కా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చికెన్ 65 మన ఇంట్లోనే ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. వచ్చేయండి నాతో పాటు. ఇప్పుడు మన చికెన్ 65కి చికెన్ వచ్చేసి నీట్గా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని నేను ఒక 2 సార్లు వాష్ చేసుకొని నీళ్లు మొత్తం వడగట్టేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకుందాం. ఫస్ట్గా 1 స్పూన్ వేస్తున్నాను నేను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. కారము, అలాగే కొద్దిగా గరం మసాలా, ఒక స్పూన్ అల్లం చిన్నులపాయ పేస్ట్, అలాగే కార్న్ఫ్లవర్ వచ్చేసి ఒక 2 స్పూన్లు వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా టేస్టింగ్ సాల్ట్ వేస్తున్నాను. అలాగే కొద్దిగా కలర్ వేసుకుందాం. మీరు కలర్ ఇష్టపడే వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే కలర్ని స్కిప్ చేసేయండి. ఇప్పుడు ఇందులోనే సగం చెక్క నిమ్మరసం పిండేసుకుందాం. ఇందులో కొద్దిగా పెరుగు వేస్తున్నాను. ఒక 2 స్పూన్లు పెరుగు వేసుకుంటున్నాను. వేసేసి ఇప్పుడు మొత్తంగా బాగా కలిపేద్దాం దీన్ని. ఇప్పుడు నేను బాగా కలిపేసి పెట్టేసుకున్నాను. ఉప్పు కారం మళ్ళీ సరిపడా చూసుకొని, సరిపోకపోతే కొద్దిగా వేసేసుకొని కలిపేసుకొని పెట్టుకున్నాను నేను. ఇప్పుడు దీన్ని ఒక 1 అవర్ అలాగే నాననిచ్చేద్దాం. చికెన్ ఫుల్గా బాగా మ్యారినేట్ చేద్దాం. ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను నేను. ఫ్రీజర్లో పెట్టట్లేదు, నార్మల్ ఫ్రిడ్జ్లోనే ఒక 1 అవర్ పెట్టేసి తర్వాత మనం చికెన్ పకోడా వేసేసుకుందాం. మనం చికెన్ 65కి కలిపి పెట్టుకున్న చికెన్ మొత్తంగా బాగా మ్యారినేట్ అయిపోయింది. 1 అవర్ తర్వాత ఇది బాగా మ్యారినేట్ అయిపోయింది. ఆయిల్ కూడా కాగిపోయింది బాండీలో. ఇప్పుడు మనం దీన్ని డీప్ ఫ్రై చేసుకుందాం. ఆయిల్ కాగిపోయింది, సిమ్లో పెట్టేసాను నేను ఇప్పుడు స్టవ్ని. ఇప్పుడు కొద్దిగా తీసుకొని ఒక్కొక్కటిగా వేసుకుందాం నిదానంగా. ఇప్పుడు నేను ఇందులో 6 నుంచి 7 పీసుల వరకు వేసాను, ఎక్కువగా వేయలేదు. బాగా ఒక సైడ్ బాగా ఫ్రై అయిన తర్వాతనే తిప్పేసుకుందాం, లేదంటే కింద పేస్ట్ మొత్తం మళ్ళీ స్పూన్ కంటేస్తుంది. వేసిన వెంటనే తీసేయకూడదు, ఒక 5 నిమిషాలు అలా ఉంచేసి తర్వాత తిప్పేసుకుందాం మనం. రెండో సైడ్ కూడా నేను తిప్పేసేసాను, ఎందుకంటే ఒకే చేతితో ఫోన్ పట్టుకొని నాకు ఇది తిప్పేయడం కొంచెం కష్టంగా ఉండింది, అందుకని మీకు అది చూపించలేకపోయాను. చికెన్ పకోడా చికెన్ ఫుల్గా బాగా ఫ్రై అయిపోయింది. 2 వైపులా తీసేసాను నేను గిన్నెలోకి. ఇప్పుడు రెండో రౌండ్ కూడా వేసేసుకుందాము. మన చికెన్ 65 రెడీ అయిపోయింది. చాలా జ్యూసీగా సాఫ్ట్గా కూడా ఉంది. ఇది చూడండి, ఉంచి చూపిస్తాను. అదిగో తెలుస్తుంది కదా మీకు. ఓకే, ఇలాగనే మీరు ఇంట్లో ట్రై చేసుకొని తిన్నారంటే చాలా, బయట తెచ్చుకునే చికెన్ 65 కంటే కూడా మనం ఇంట్లో ఇలా చేసుకున్నామంటే చాలా టేస్టీగాను ఉంటుంది, కొంచెం ఎక్కువగాను కూడా తినేయచ్చు మనం. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ బాక్స్లో ఒక చిన్న కమెంట్ చేయండి. ఫర్దర్గా మీకు ఏవైనా సరే రెసిపీస్ నేను చేసి చూపించాలి అని మీరు అనుకుంటే కనుక నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేశారంటే మీరు చెప్పే రెసిపీని నేను మీకు చేసి చూపించడానికి నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ.